తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. డాక్టర్ గారు నమస్తే అండి. కర్నూలు జిల్లాలో పునర్విక 16 crores ఇంజెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా అరుదైన వ్యాధి వచ్చింది అంటున్నారు. ఒక ఇంజెక్షన్ ఖరీదు అంతెందుకు? ఆ వ్యాధి ఏంటి? ఇంజెక్షన్ ఇస్తే సరైపోతుందా? తను సఫర్ అవుతుంది జెనెటికల్ డిజార్డర్ అండి. బాగా రేర్, అంత రెగ్యులర్గా వచ్చే డిసీజ్ కాదు. స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అని ఓవర్ ఏ పీరియడ్ మనకు మజిల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే డీజనరేట్ అయిపోతూ ఉంటాయి, థిన్నింగ్ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్. మెల్లిమెల్లిగా అదంతా అవుతూ, అంటే ఇప్పటివరకు ప్రాపర్ ప్రూవ్ అయింది అట్లా ఏం లేదు. తిన్న కేసులో ఏంటంటే మనకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది SMN1 జీన్ ఒకటి ఉంటుంది. అది సరిగ్గా లేకపోవడమో లేదంటే అసలు లేకపోవడమో దానివల్ల మనకు ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంజెక్షన్ తోటి, జొలెన్స్మా అనే ఇంజెక్షన్ తోటి మనము ఆ జీన్ని అక్కడి లోపలికి పంపిస్తున్నాం అన్నట్టు. అందుకని ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. వెక్టర్ అంటే మనకు వైరసెస్ వీటితోటి కూడా మనము బాడీలోకి ఇట్లాంటివి పంపేయడానికి క్లోనింగ్ ఇవన్నీ మెథడ్స్ తోటి చేస్తారు. సో ఏదైతే మనము జీన్స్ లేదు అని అనుకుంటున్న జీన్ని త్రూ ఈ వెక్టర్ నుంచి మనము బాడీలోకి పంపేయడానికి ప్రయత్నం చేయడం. యాజ్ ఇట్ ఈస్ ఎ జీన్ ఇదంతా లెవెల్లో కాబట్టి దట్ ప్రైస్ ఈస్ వెరీ హై. బట్ ఇట్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్ డిజార్డర్ మేడం. అంటే మనకు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఏంటిది అన్నది కూడా మనము వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. కానీ డిసీజ్ ఇస్ వెరీ సివియర్. చిన్న చిన్న పిల్లల్లోనే వస్తుందా ఇది? దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. SMA దాంట్లో కూడా వేరియేషన్, అడల్ట్స్లో కూడా వచ్చి లేట్ ఆన్సెట్లో కూడా రావడము. కొంతమందికి దీంట్లో కూడా వేరే రకాల స్పైనల్ మస్కులర్ అట్రోఫీ కాకుండా షోల్డర్స్ గడ్డిల వరకే, ఓన్లీ పైన బాడీ వరకే ఆ వీక్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా టైప్స్ అనుకోండి. MND అంటే మజిల్స్కి సంబంధించినవి. మనకు తెలిసిన వరకు అన్ని నరాల వాళ్ళకే, మనకు ఇప్పుడు చేతిలో కాల్లో సరిగ్గా ఎత్తట్లేదు ఇట్లా ఉందనుకుంటే మనకు నరాలు స్ట్రోక్ వచ్చిందన్న ద నెక్స్ట్ లెవెల్, లాస్ట్ లెవెల్ పైనుంచి నరాలుకి లాస్ట్లో ఉండేటి మనకు మజిల్స్. ఈ మజిల్స్ కూడా సరిగ్గా పనిచేయలేవు అనుకోండి, మనకు పుట్టుకతోటి ఈ మజిల్స్ ప్రొడక్షన్ ఇదంతా అవ్వాల్సిన ప్రాసెస్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, అప్పుడు మెల్లిమెల్లిగా అది డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. అదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే డీజనరేట్ అవుతుందో దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల ఇంకా ప్రోగ్రెసివ్ ఈ మజిల్ అనేది డీజనరేట్ అయిపోతుంది. అసలు పెరగదండి, పెరగదు, తగ్గిపోతుంటుంది, సన్నగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రెయిన్ స్కాన్ చూసిన దాంట్లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు 60 years, దాంట్లో 70 yearsలో చూస్తే బ్రెయిన్ చిన్నగా ఉంది, అట్రోఫీ. దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్. ఏజ్ రిలేటెడ్లో మనకి ఏదైతే స్కిన్ కానీ ఇవన్నీ డౌన్ అయిపోతుంటాయి కదా, అట్లా మజిల్స్ డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. డీజనరేట్ డిజీజ్ ఆర్ వెరీ క్రిటికల్. నరాల గురించి వస్తే మాత్రం మనకు ఇదొకటి ప్రూవెన్ థెరపీ అట్లాంటిది అయితే ఎక్కడా లేదు. దిస్ ఈజ్ క్లియర్గా ఒక జీన్ లేదు, ఆ జీన్ని మనము రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్లాంటి దానికి ఆ వెక్టర్ ఇచ్చేటప్పుడు కూడా దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని ఒకసారి టెస్ట్ చేసుకొని ఎస్ లేవు అని అన్నప్పుడు అప్పుడు మనకు ఆ ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ చిన్న పాపలో వచ్చిన ఇది మనం ముందుగానే కనిపెట్టొచ్చా? ముందుగానంటే మనకు ఇదేం రొటీన్లో లేదు. ఇప్పుడు మీరు ఇఫ్ యూ టేక్ ఇన్ కార్పొరేట్ లెవెల్లో పిల్లలు దాంట్లో ఉన్నారనుకోండి, ముందే వాళ్ళు జెనెటిక్ అనాలిసిస్ చేసేస్తున్నారు. రొటీన్గా మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చేసేసేస్తారు. పుట్టిన తర్వాత, పుట్టక ముందు కాదు, పుట్టిన తర్వాత మనము ఇమ్మీడియట్గానే కొన్ని టెస్టులు చేసేసుకొని ఎస్ ఏమీ లేదు అన్నట్టు చేసేస్తున్నారు. అంటే మనం ముందే కనుక్కోగలుగుతాం అన్నవి. ఇప్పుడు ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది స్పెసిఫిక్ ఎంటిటీ, ఇదేమి అందరికీ రొటీన్గా వచ్చేది ఇది కాదు. అండ్ దీని నంబర్ కూడా ఎక్కువ కాదనమాట, అందరి దాంట్లో చూసేది కాదు. కాబట్టి అంటిల్ అదర్వైజ్ పేషెంట్కి అట్లాంటి ఆ వీక్నెస్ లేదు, మజిల్ గ్రోత్ అవ్వట్లేదు, థిన్నింగ్ అవుతుంది అన్న కేసెస్లోనే మనము టెస్టింగ్ చేస్తాము. అప్పుడు పాజిటివిటీ వస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్, ట్రీట్మెంట్. బట్ దిస్ తప్పించి వేరే ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో దేనికి కూడా 100% ఇచ్చాక నార్మల్ అయిపోతారు అట్లాంటిది ప్రూవెన్ థెరపీ క్లియర్ కట్గా అయితే లేదు. ఇప్పుడు ఇలాంటి ఇంజెక్షన్స్ అంటే మనము చాలా కూడా విన్నాం ఇంతకుముందు, 16 కోట్లు 20 కోట్ల ఇంజెక్షన్, ఇట్లాగా మందులు అంతంత కాస్ట్ ఉంటాయి డాక్టర్. ఆల్ అబౌట్ పేటెన్సీ అండ్ ద రీసెర్చ్. ఇప్పుడు ఆ డ్రగ్ మన దగ్గర లేదు, ఇండియాలో లేదు. దిస్ ఈస్ డన్ బై సమ్ US కంపెనీస్. వాళ్ళు రీసెర్చ్ అదంతా చేసి అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దట్ సింగిల్ డ్రగ్.
ఇమాజిన్ 10 లక్షలు ఎంతో మంది దాంట్లో ఇక పేటెన్సీని బట్టి కంపెనీస్ దే విల్ డిసైడ్ ద ప్రైస్. ఓకే. ఇప్పుడు అదే పేటెన్సీ వెళ్ళిపోయింది మనకు వచ్చింది అనుకోండి, అదేదని మనకు తక్కువకి వెళ్తుంది. ఇప్పుడు మీరు వాడుతున్న యాంటీబయాటిక్స్ సింపుల్ అమాక్సిసిలిన్ ఇనీషియల్ స్టేజెస్లో దాని ప్రైస్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు రీసెంట్ గవర్నమెంట్ కూడా మనం చేసిన దాంట్లో అన్ని యాంటీబయాటిక్ ప్రైజెస్ అన్నింటినీ కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చేసారు. యూ కాంట్ ఇంతకుముందు మెరోపెనమో ఇట్లాంటి ఇంజెక్షన్స్ మన దగ్గర రొటీన్గా వాడే ఇంజెక్షన్స్ ఇంతకుముందు 6,000 8,000 ఆ లెవెల్ ఉన్నది, ఇప్పుడు లేదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ నౌ దట్ కేమ్ ప్రేమ్. ఇట్ డజంట్ మీన్ దట్ దానికి దీనికి సమ్ రేరిటీ అని కాదు, కానీ రీసెర్చ్ డ్రగ్ ఎవరి చేతిలో ఉంది, ఆ పేటెన్సీ ఉంది, వాళ్ళు కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈవెన్ ఇన్సులిన్ కూడా తీసుకోండి, మన ఇండియాలో చాలా చీప్. యూ టేక్ యూఎస్ ఇట్ విల్ బి వెరీ హై. మనకి పేటెంట్ ఉందా? లేదు, మన అంటే గవర్నమెంట్ ఇట్లాంటి ఎసెన్షియల్ వాటి అన్నిటినీ అట్లా పెట్టడానికి లేదు అని రూల్స్ ఉంటాయి. అదే యూఎస్లో అనుకోండి, పేటెన్సీ కంపెనీ ఎవరి చేతిలో ఉంది ఏంటిది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ సేమ్ ఇన్సులిన్ అక్కడ లాట్ ఛార్జెస్ చేస్తారు. వీఆర్ వెరీ చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ పునర్వికాకి ఈ ఒక్క ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందా ఈ కేసులో? 2 months వరకు ఉంటుంది మేడం. ఒకటి లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లివర్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటూ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చినప్పుడు ఒకటి సింగిల్ ఇంజెక్షన్ లెవెల్లో ఇచ్చి మజిల్ స్ట్రెంత్ అదంతా ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్నది చూసి దే విల్ డిసైడ్ ది కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇఫ్ ఇట్ అలా దట్ జీన్ కరెక్ట్గానే రీస్టోర్ అయ్యి ఆర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు వెల్ అండ్ గుడ్, షీ కెన్ ఇంప్రూవ్. ఏదైనా అసలు జనరల్గా కూడా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి డాక్టర్ గారు, అంటే ఏం తేడా వస్తుంది ఏంటి అనేది. అందుకే పర్టికులర్లీ ఫర్ ద కిడ్స్ ఒకటే పీడియాట్రిషియన్ ఉండాలి. ఐ ఫీల్ దట్ ఎందుకంటే వాళ్ళే రొటీన్గా చూస్తుంటారు, వాళ్ళకు తెలుసు దిస్ ఈజ్ అంటే మీరు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకు ఏం అబ్నార్మల్ ఉంది అన్నది ఈజీగా గుర్తుపట్టవచ్చు. రెగ్యులర్గా రొటీన్గా చూస్తూ ఇప్పుడు మారింది అని అనుకుంటే మనం తెలియదు. అనదర్ థింగ్ ఈజ్ మదర్. ద మదర్ నోస్ ఎవ్రీథింగ్. మదర్కి ఇలా రొటీన్గా ఇలా ఉంది, ఏదో మారింది అన్నది ఫస్ట్ నోటీస్ చేసేది మదరేనండి. కొంతమంది పిల్లలు జనరల్గానే పక్కగా ఉంటారు కదా డాక్టర్ గారు. అంటే జెనెటిక్స్, యూ టేక్ మీ ఆల్సో. నేను చిన్నప్పుడు చూసుంటే యూ వోంట్ బిలీవ్. అంటే దిస్ ఇస్ మై జెనెటిక్. మై ఫాదర్ కానీ మై గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా లీన్ పర్సనాలిటీ, జెనెటికల్. అలా కాకుండా అంటే ఇక న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఇప్పుడు మనకు ప్రోటీన్స్ ఇవన్నీ బాగా రిచ్గా దొరుకుతున్నాయి, కానీ ఇఫ్ యూ గో బ్యాక్ 80sకి అట్లా ఉందనుకోండి, మన అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ. అందుకని మన గవర్నమెంట్ పప్పులు, పీసు అవన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ అదంతా పెట్టి మన దాంట్లో ప్రోటీన్ అంతా ఇంక్రీజ్ చేసింది. ఏదేమైనా కానీ పునర్విక తను హెల్దీగా ఉండాలి. 16 కోట్ల ఇంజెక్షన్ తనకి అందాలి, తను హెల్తీగా ఉండాలని కోరుకుందాం. ఇలాంటి రేర్ డిసీజెస్ ఉంటాయి, వీటిని ముందుగానే ఐడెంటిఫై చేస్తే టెస్టులు ఉంటే బాగుంటుంది. సో ముందుగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ అయిపోతుందా? అన్నిటికీ లేదు అంటున్నాను, అదే అంటున్నాను. అన్ని డిసీజ్కి మీరు ముందు కనుక్కున్నంత మాత్రాన్ని కాదు, కానీ మనకు అవుట్కమ్ తెలుస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ వీ నో ఎర్లీ, కొన్నిటికి ఇంటర్వెన్ అవ్వచ్చు, ఎస్ యూ కెన్ కంప్లీట్లీ రికవర్ చేయొచ్చు. లేదు కొన్నిటికి అట్లా చేయలేము, కానీ మనము ఎప్పటి వరకు ఎలా ఉంటుంది, దీనివల్ల అదర్ కాంప్లికేషన్స్ మనకి ఏమొస్తాయి మనం ముందే తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మెటబాలిక్ డిజార్డర్స్ పీడియాట్రిక్ పాపులేషన్లో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది, ఫెటాల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. అట్లా ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా భర్తవంగానే వాళ్ళు చెక్ చేసి చూసేస్తారు మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూస్తారు. ఉన్నాయనుకోండి, దానికి కొన్నిటికి రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, మనం తీసుకుంటే కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. కొన్నిటికి లేవు. సో వాళ్ళకు ముందు ముందు ఎలా ఉంటుంది, ఒక్కొక్క డిసీజ్ని బట్టి అది మారుతూ ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు.